శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం శ్రీమద్ రామాయణం నుండి కొంత భాగం పారాయణం చేసుకుందాం. నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధ కాండలు పూర్తి చేసి ఉత్తరకాండలోని 89వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 90వ సర్గని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధుర మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖామధ్యే వాల్మీకి కోకిలం అంజనానందరం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారమందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. తథోక్తవతి రామేతు తస్య జన్మ తదద్భుతం ఉవాచ లక్ష్మణో భూయో భరతస్య మహాయశ. రాముడు చెప్పిన పురూరవుడి యొక్క అద్భుతమైన జన్మను గురించి విని లక్ష్మణ భరతులు మళ్ళీ ఇలా అన్నారు. ఇలా సా సోమపుత్రస్య సంవత్సరమధోషిత అకరోత్ కిన్నర శ్రేష్ఠ తత్వం సంశుతుమర్హసి. అన్నయ్య, బుధుని వద్ద సంవత్సర కాలం ఉన్న తర్వాత ఇలా ఏం చేసిందో చెప్పు. తయోస్తద్వాక్యమాధుర్యం నిశమ్య పరిపృచ్ఛతో రామ పునరువాచే మాం ప్రజాపతి సుతే కథాం. ఆ విధంగా ఆ ఇద్దరు అడుగుతూ ఉంటే రాముడు మరి ఆ ఇలకు సంబంధించిన కథను ఇంకా ఇలా చెప్తున్నాడు. పురుషత్వం గతే సూర్యే బుధ పరమ బుద్ధిమాన్ సంవర్తం పరమోదారం అజుహావ మహాయశ. ఇరుడు పురుషత్వం పొందిన తర్వాత బుధుడు సంవర్తుణ్ణి పిలిచాడు. చవనం భృగుపుత్రం చ మునించారిష్టనేమినం ప్రమోదనం మోదకరం తతో దుర్వాసనం మునిం. అంతేకాదు భృగుపుత్రుడైన చవనుణ్ణి, అరిష్టనేమి మునిని, దుర్వాసముని, ప్రమోదనుణ్ణి వీళ్ళందరినీ కూడా పిలిచాడు. ఏతాన్ సర్వాన్ సమానీయ వాజ్ఞ సత్వదర్శన వాచ సర్వాన్ సుహృదో ధైర్యేణ సుసమాహితాన్. ధైర్యం చేత సావధాన చిత్తులు మంచి మనస్సు గలవారైన వారందరితో బుద్ధుడు అన్నాడు. అయన్ రాజా మహాబాహు కర్ధమస్య ఇరః సుత జానీతైనం యథాభూతం శ్రేయోహ్యస్య విధీయతాం. ఈ రాజు ఎవరు? ఇనుడు, కర్ధమ ప్రజాపతి పుత్రుడు. ఇతని విషయంలో ఏం జరిగిందో చెప్తాను వినండి. ఇతనికి శ్రేయస్సు కలిగినట్లుగా చేయండి. తేషాం సంవదతామేవ ద్విజేస మహాత్మై కర్ధమస్తు మహాతేజ తదాశ్రమం పాగమాత్. వారు ఇలా మాట్లాడుకుంటున్నారు. అప్పుడే కర్ధమ ప్రజాపతి బ్రాహ్మణులతో కలిసి అక్కడికి వచ్చాడు. పులశ్చ క్రతుశ్చైవ వషట్కార తథైవ చ ఓంకారశ్చ మహాతేజ తమాశ్రమం పాగమా. ఆయనతో పాటు పులశ్యుడు, క్రతువు, వషట్కారుడు, మరి ఓంకారుడు ఆశ్రమానికి వచ్చారు. తే సర్వే హృష్ట మనసా పరస్పర సమాగమే హితైషినో బలిపతే పృథగ్వాక్యాన్యథా బ్రువాన్. పరస్పరం కలుసుకుంటాం వల్ల వాళ్ళు సంతోషభరితులయ్యారు. వారందరూ కూడా ఇరుడి యొక్క హితాన్ని కోరుతూ వేరువేరుగా ఇలా పలికారు. కర్ధమస్త్వబ్రద్వీద్వాక్యం సుతార్థం పరమం హితం విజాశృణుతమద్వాక్యమే శ్రేయ పార్థివస్య. హి కర్ధముడు పుత్రుడితో ఇలా అన్నాడు. బ్రాహ్మణులారా, పుత్రుడుకు హితమైన మాటల్ని బ్రాహ్మణులతో అంటున్నాడు. బ్రాహ్మణులారా, ఈ రాజుకి ఏది హితమో నా మాట వినండి. నాణ్యం పశ్యామి భైషజ్యం అస్తరా వృషభధ్వజం
నాశ్వమేధాత్పరో యజ్ఞ ప్రేయశ్చేవ మహాత్మన. శివుడు తప్ప మరొక చికిత్స నాకు కనపట్టలేదు. మహాత్ముడైన ఆ శివుడికి అశ్వమేధం కన్నా ఎక్కువ ప్రియమైన యజ్ఞం లేదు. తస్మాజ్జామహే సర్వే పార్థివార్థే దురాసదం కర్ధమేనైవ ముక్తాస్తు సర్వవేవ ద్విజర్షభా రోచయంతే స్మృతం యజ్ఞం రుద్రస్యారాధనం ప్రతి. అందువల్ల మనం అందరం రాజు కోసం ఈ యజ్ఞాన్ని చేద్దాం. అలాగని బ్రాహ్మణుల శ్రేష్ఠులందరూ కూడా ఈ మాటకు అంగీకరించారు. సంవర్తస్యతు రాజర్షే శిషపుర పురముంజయ మరుత్తైతి విఖ్యాతస్థం యజ్ఞం సముపాహరత. రాజర్షి అయిన సంవర్తుని శిష్యుడు, శత్రుపురాలను జయించిన వాడు అయిన మరుతుడు ఆ యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేశాడు. తతో యజ్ఞో మహానాసీద్ అద్భుతాశ్రమ సమీపత రుద్రస్య పరమంతోషమజాగామహాయచ. అప్పుడు బుద్ధుని ఆశ్రమం దగ్గర గొప్ప యజ్ఞం జరిగింది. గొప్ప కీర్తిగల రుద్రుడు చాలా సంతోషించాడు. అత యజ్ఞ సమాప్తేతో ప్రీత పరమాయ ముదా ఉమాపతిర్ద్విజాన్ సర్వాన్ ఉవాచ ఇల సన్నిధో. యజ్ఞం సమాప్తమైన తర్వాత శివుడు సంతోషించి ఇల్లుడి యొక్క సమీక్షంలో ఆ బ్రాహ్మణులందరితో ఇలా అన్నాడు. ప్రీతోస్మి హయమేధేన భచ్చాచ ద్విజసత్తమా అస్య బాల్హి పతేశ్చేవ కింకరోం ప్రియం శుభం. బ్రాహ్మణోత్తములారా, ఈ అశ్వమేధం చేత మీ భక్తికి చేయటం చేత మీలో ఉన్న భక్తికి నేను సంతోషించాను. ఈ ఇరుడికి ఏమి చేయాలో చెప్పండి. తథా అవదతి దేవేశే ద్విజాస్తేసు సుమాయిత ప్రసాదయంతి దేవేశం యథా స్యాత్ పురుషస్త్విలా. శివుడు ఇలా పలకగానే బ్రాహ్మణులందరూ కూడా సావధాన చిత్తులై ఇలా మళ్ళీ పురుషుడగినట్లుగా ఆయన్ని అనుగ్రహింపచేసుకున్నారు. తత ప్రీతో మహాదేవ పురుషత్వం తతో పునః ఇలా ఏస మహాతేజ తత్వాచాంతర ధీయత. ఆ తర్వాత మహాదేవుడు సంతోషించి ఇలకి మళ్ళీ శాశ్వతంగా పురుషత్వాన్ని ఇచ్చాడు. అంటే ఇంతకుముందు 6 నెలలు పురుషుడు 6 నెలలు స్త్రీలాగా ఉండేవాడు కదా. ఆ అశ్వమేధ యాగానికి సంప్రీతుడై శివుడు ఆ వరం ఇచ్చేసి అంతర్ధానం చెందాడు. నివృత్తే హయమేధేచ గతేచ దర్శనం హరే యథాగతం విజా సర్వే తే గచ్చన్ దీర్ఘదర్శన. ఆ అశ్వమేధం పూర్తయి శివుడు అంతర్ధానం చెందిన తర్వాత బ్రాహ్మణులు కూడా వెళ్ళిపోయారు. రాజాతు బాహ్లిముత్సృత్య మధ్యదేశే హనుత్మం నివేశయామాసపురం ప్రతిష్టానం విశస్కరం. ఆ తర్వాత ఇలుడు బాహ్లిక దేశం విడిచి పురాన్ని నెలకొల్పాడు. శస్యబింధస్సు రాజర్షిర్బాక్లిం పురపురంజయ ప్రతిష్టానే ఇలో రాజా ప్రజాపతి సుతో బలి. శత్రుపురాలని జయించే రాజర్షి అయిన శశబిందువు బాహ్లిక దేశాన్ని కర్ధమ ప్రజాపతి పుత్రుడు ఇలుడు ప్రతిష్టానాన్ని పరిపాలించారు. సకాలే ప్రాప్తవాన్ లోకం ఇతో బ్రాహ్మణం త్వం బల పురూరవ రాజా ప్రతిష్టానమధాప్తవాన్. కొంతకాలం తర్వాత ఇలుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఇలుడి పుత్రుడైన పురూరవుడు ప్రతిష్టానికి రాజయ్యాడు. ఈదృశో హస్యమేధస్య ప్రభావ పురుషశాభ. స్త్రీభూత పౌరుషం లేభే చాన్యతపి దుర్లభం. పురుషశ్రేష్ఠుడా, అశ్వమేధం ప్రభావం ఇటువంటిదయ్యా. స్త్రీ అయిన వాడు పురుషుడై దుర్లభమైన బ్రహ్మలోకాన్ని పొందాడు. ఈ చార్షే శ్రీమద్ రామాయణ ఆదికావ్య ఉత్తరకాండే 90తమ సర్గ. ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 90వ సర్గ. రేపు 91వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.